హే గైస్, వెల్కమ్ టు ద హుస్నాబాద్ పొరగాళ్ళు. ఈరోజు కంటెంట్ ఏంటంటే కంటెంట్ తీద్దామని మస్తు రోజుల నుంచి అనుకుంటాను. గత సంక్రాంతి ఫెస్టివల్కి ఒక మంచి వీడియో తీద్దామని అనుకుంటే మన పిల్లలు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ నేను గుర్తించి వాళ్ళకి వీడియోలు తీయాలి, వాళ్ళను పబ్లిసిటీ చేయాలి బయట. అట్లనే నేను కూడా వాళ్ళతో సహకరించాలి అని చెప్పి బాగా ఉండే. కానీ వాళ్ళు వీడియో తీద్దామని అంటే అసలు సరే, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, నాకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. కొద్దిగా టైం మనకు వీలైనప్పుడు ఒకరోజు ఇవాళ ఖాళీగానే ఉన్నా, నేను ఖాళీగానే ఉన్నా, వంశీ, రాజశేఖర్ అందరు ప్రతి ఒక్కరు ఖాళీగానే ఉన్నారు. ఇలా మార్నింగ్ నుంచి గింబల్ పట్టుకొని తిరుగుతున్నా వాళ్ళ కోసం. ఈ గింబల్ తీసుకొని వీడియో తీద్దామని చెప్పేసి వాళ్ళ గురించి తిరిగితే ఒక్కరు ఈ 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తాను, ఒక్కరు కూడా ఇంతవరకు ఒక ఫోన్ చేసింది కూడా లేదు. మళ్ళీ నా అంతటా నేనే ఫోన్ చేసి వాళ్ళని అడుగుడవుతుంది. ఇంకా పవన్ అయితే అసలు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు. సరి చేసి చూద్దాం ఇప్పుడు. పవన్ అని మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు ఏమైంది? ఇక నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ లావట్టవారా? మరి ఎవరిదాకా 5-6 సార్లు ఫోన్ చేసిన నేను నీకు. ఎక్కడున్నావు నువ్వు? కిరాయివేనా? నీకేం చెప్పినా పొద్దుగాల ఏం చెప్పినా? వాని పేరు చెప్పుకొని నువ్వు ఉండు, నీ పేరు చెప్పుకొని వాడు ఉంటాడు. వాడు లేడని మీరు తీయరు, నువ్వు లేవని వాడు తీయడు. కాదురా, ఇంటికాడ ఉన్నోళ్ళన్నా వాళ్ళన్నా వీడియోలు తీద్దాం రానంటే వాళ్ళన్నా నాకు ఫోన్ చేయాలన్నా వద్దా? నేను ఊకే తీడుకోవాలారా మిమ్మల్ని? నాకు అర్థం కాదు. కానీ రారి అని బతిలాడాలారా? అందరితో వాళ్ళని కూడా అడుగుతారా? వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతా. మరి నాకేమవసరం మిమ్మల్ని తీయడానికి? రేపు ఫేమస్ అయ్యేది ఛానల్లో మీరే కదా ఒకవేళ పోతే. ఇవ్వలేరని నువ్వు అట్లవో, ఇవ్వరు రత్తలేరని వాడు అడిగిపోయి వాని పని మీద వాడున్నాడు, వీడేమో వేములో వాడవేండి. మంచిగా ఉన్నారా మీరు? సరేరా, ఇక నేను మీకైతే ఫోన్ చెయ్య అడగా ఓకే బతిలాడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు చేయరు, లేకపోతే లేదు. సరే సరే ఓకే. ఎప్పుడు వస్తావు? సరే, అది పరిస్థితి. ఫోన్లో తీసే ఫోన్ కెమెరా గింబల్ ఇది. ఇప్పుడు ఈ వీడియో తీసేది కూడా నా ఫోన్లోకి వెళ్ళే. సాఫ్ట్వేర్ అయినా వాడేది, ఎడిటింగ్ అయినా కూడా నా ఫోన్లోనే. సిస్టమ్ కూడా లేదు నాకు. అట్లాంటిది నేను వాళ్ళ కోసం టైం కేటాయించి వీడియోలు తీద్దామని చెప్పేసి గింబల్ పట్టుకొని వాళ్ళ వెంబడి తిరుగుతున్నా. వీడియోలు తీసింది లేదు. సంక్రాంతికి మంచి వీడియో తీద్దాం ఒక కంటెంట్ రాసిన. అందరూ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో ప్లస్ బయట కూడా కొంతమంది అడుగుతారు, మంచి మంచి కంటెంట్లు తీయరి, మీ జోక్స్ బాగున్నాయి, కామెడీ బాగున్నాయి అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఉన్నది కామెడీ అని చెప్పేసి నేను ఆ కామెడీ గుర్తుపట్టి వాళ్ళతో ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెడితే కొన్ని వ్యూస్ వస్తాయి. దానివల్ల వాళ్ళు బాగుపడతారు, నేను కూడా. ప్రతి ఒక్కరైనా అందరం బాగానే ఉంటామని చెప్పేసి నేను అనుకుంటే వాళ్ళు మాత్రం నాకు అసలు సపోర్ట్ చేస్తలేరు. రాత్రి ఫోన్లో ఎడిటింగ్ చేయాలంటే ఒక్క 10-15 నిమిషాల వీడియో చేయాలంటే ఎంత లేదన్నా కూడా 5-6 గంటలు టైం తీసుకుంటాను. నేను నైట్ 7 గంటలకు పెట్టుకుంటే ఎంత లేదులే అన్నా కూడా నైట్ 12, 1, 10, 11, 12 ఈ లోపు అవుతుంది నేను ఎడిటింగ్ చేసుకునేసరికి. నిద్ర లేదు, ఏముండదు. ఒక్క ఫోన్ తోటి నేను ఇంత థంబ్నెయిల్స్ అయినా కూడా నేనే చేసుకుంటాను, ఎడిటింగ్ కూడా నేనే చేసుకుంటాను. వాళ్ళ నచ్చి కంటెంట్ చేసి పోర్రా అంటే కూడా వాళ్ళకి అంత బాధ అవుతాను. ఇక మీరే చెప్పురు. ఇక నేను పెద్ద మనం ఏంటంటే ఛానల్ గ్రోత్ అయిన తర్వాత కెమెరా అయినా, సిస్టమ్ అయినా, ఎడిటింగ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా తర్వాత తీసుకుంటాం. ఎందుకంటే మన అందరం ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళమే. చిన్న ఒక్కొక్క మెట్టు ఎదుగుదాం. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఒక ఛాన్స్ రాకపోదాం మనకు. కానీ నేను ఒక ఆలోచన కొద్ది ఒక ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళతో తీపిద్దామని నేను అనుకుంటే వాళ్ళేమో గిట్లా చేస్తారు. వాళ్ళనైతే వెళ్తా ఫోన్ చేసి వచ్చినాక ఏం మాట్లాడతారు అనేది వీడియో కూడా పెడతాను. ఎందుకంటే నేను ఇవాళ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు సమయం దొరికింది. నేను ఇంతవరకు కూడా 2 సార్లు సమయం తీసుకొని కూడా వాళ్ళ కోసం కేటాయించి కూడా రమ్మంటే ఇవ్వాలి రాలే. తీసిరు 2, 3, 4 వీడియోలు తీసిరు టైం ఉన్నప్పుడు. కానీ అట్లా కాదు కదా. యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా మన వీడియోస్ పోవాలని అంటే కనీసం 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఒక వీడియోనన్నా కంటెంట్ రావాలి. వీడియోలు ఉంటేనే
వాచ్ అవర్స్ అయినా కూడా ఏదైనా కూడా మన వీడియోలు అందరూ చూస్తారు. ఇట్లా 4-5 రోజులకు 5-6 రోజులకు ఛానల్ పెట్టిన 4 రోజులు సీరియల్గా రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసారు. ఇక కొంతమంది ఉండరు బయట మాట్లాడేటోళ్ళు, ఏది ఉన్నా 2 రోజుల సంబరం అంటారు. అది నాకు తెలుసు కష్టం, దాని వెనక ఏందనే కష్టం నాకు తెలుసు. 2 రోజుల వీడియో అని అంటారు, కానీ దాని వెనుకున్న కష్టం అనేది వాళ్ళకి తెలియదు. సరే ఇక వాళ్ళకైతే ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత ఏమి జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళని ఇలా తీసి వీడియోలో వాళ్ళు ఏమనుకున్నా మంచిగా, నేను ఈ వీడియో మాత్రం అస్సలు అప్లోడ్ చేయొద్దనంటే నేను ఊరుకోను, ఖచ్చితంగా పెట్టినాక మీరే వాళ్ళకి చెప్పురు. ఇంకొక విషయం ఏందని అంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ కూడా అవుతలేదు. అంతా కొడితే ఒక తిప్పి కొడితే ఒక 10 వీడియోలు కూడా లేవు. కానీ మా కంటెంట్ నచ్చి, మా కామెడీ నచ్చి ఇప్పటి వరకు 220 దగ్గర మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకొక 15-20 వీడియోలు చేస్తే మనం మానిటైజ్కు దగ్గర పడతాం. ఛానల్ వీడియోస్కి ఏంది సబ్స్క్రైబర్స్ మనకి ఎంత కావాలి మానిటైజ్కి అని చెప్పి, కానీ వాళ్ళు ఇక వత్తలేరు. దానికి ఏం చేద్దాం అనేది నాకు అర్థమవుతలేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మన కంటెంట్ నచ్చి 10 వీడియోలు కూడా లేవు, 200 మంది సబ్స్క్రైబర్ అయ్యారని అంటే మన వీడియోలు నచ్చితే ఒకవేళ ఇంకా అప్డేట్ అయితే చాలా వరకు పోతాయి అనే ఒక నమ్మకం నాకు ఉన్నది. ఇక దాన్ని చూద్దాం ఇంకేమవుతుందో ముందు. ఇక నేను చెప్పిన దాని మీద ఉన్న 200 మంది సబ్స్క్రైబర్ అయినా కూడా మీలో ఇటు వాళ్ళకు మీరన్న కామెంట్ రూపంలో వాళ్ళకి చెప్పారు అనుకో, వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. అందరి బాధ నా బాధ కూడా అర్థం చేసుకుంటారు అని నా ఒక ఒపీనియన్. ఇంకొకటి ఏంటని అంటే, ఛానల్ స్టార్ట్ చేసినాం, మాకు ఎక్కువ సబ్స్క్రైబర్ ఎవరు లేరు, ఇంకా ముందు రావాలని కోరుకుంటాను. ఈ వీడియో చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు. ఇవాళ వీడు ఛానల్ పెట్టి 200 మంది సబ్స్క్రైబర్కి పెద్ద గింత మాట్లాడుతాను దయచేసి అనుకోకూర్రి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలని ఈ వీడియో నేను పెడతాను. ఒకసారి రాజశేఖర్ కూడా ఫోన్ చేస్తా, ఏం చెప్తారా ఇంతమంది నా ఫోన్లోకి వెళ్ళి చేసినప్పుడు 15 నిమిషాలు అన్నాడు. 3:47 చేసిన 4:30 అవుతుంది ఇప్పటికి. ఫోన్ చెప్తాను ఏమంటాడు. అన్నా ఏమైంది రావా? ఇక ఏడున్నారు? ఇంటికాడున్నా. నువ్వు ఇంతసేపు అవుతుంది, ఇప్పుడు ఒక అయిపోలే 15 నిమిషాలు. అయిపోయింది వీడు మంచిగా వచ్చిందా? ఏ వాడు రాడని నువ్వు రాలని వాడు కూడా రాకుర్రు. ఇక ఏ ఒక్క నిమిషం వానికి ఫోన్ చేస్తాను. వాడు అత్తడు, నువ్వైతే రారాదు రేడికి ఫస్ట్. సరే మీ ఇంటికాడ ఉన్నదా? సాగర్ అంటే నేను ఇన్నే ఉన్నదా? You have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called. హలో, ఎక్కడున్నావు తమ్ముడు? అయ్యో చిగురుమాడి అంటే ఎట్ల బండి మీద వస్తాను వారా? అప్పుడు నేను చేసినప్పుడు కొత్త పెళ్ళి అన్నావు. అప్పుడు తిమ్మపూర్లో కానీ మరి అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు చిగురు మాటలు ఏం చెప్తాను? చుట్టాలు ఇంటికాడ ఆయన ఇప్పుడే గిడ ఆయన ఎంతసేపు అయితే వచ్చే వరకు? 10-15 నిమిషాలు. వస్తావా? వచ్చినాక అటే పోతావా? ఎటు? ఏం లేదు, వచ్చి ఒక 2 నిమిషాలు నీతో మీ ఇద్దరితో మాట్లాడినాక ఇక పో. ఇవాళ వీడియో ఎట్లయినా తీసుడు కుదరదు, కానీ ఒక విషయం చెప్తా, వేరే ఒకటి మాట్లాడేది ఉన్నది. ఏంటిది? మీరైతే రాజశేఖర్ గారు ఇంట్లో ఉన్నట్టు వచ్చినాక మాట్లాడతా. సరే జల్దీరా. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆయన ఏడి? మీ దోస్త్ పార్ట్నర్. నేను పొరుగురు నుండి వచ్చి గీదికి వచ్చిన నువ్వు ఫోన్ చేసి పెడుతుంటే మరి వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ తిరుగుతారు నాకు ఎరకనా. ఈయనేడు మీ దోస్తు. ఫోన్ చేయమని నీ ఫోన్లోకి వెళ్ళి నీ ఫోన్ చేస్తే అంటాడు వాడు వచ్చిండ వంశీగాడు అంటాడు. ఎవరంటే నీకు చేస్తే వాడు వచ్చిందని వాడాలి. రాజశేఖరన్ గురించి నాకేంది? వాడు నీ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి చేయరా. వాడు అత్తండి అట్నే ఆగరాదు. అంటే చూసినావా, నాకు తెలియదు, వీళ్ళిద్దరు ఫోన్లు చేసుకుంటారు, కానీ నాకు చెప్తలేడు. మరి నేను చేసినా కూడా చెప్తలేడు వాడు. వాడు ఇప్పుడే చేసిండు అంతే, ఎందుకు అదైతాను. ఈయనేడి మీ నల్లబాల్. ఇది ఎడగొన్నావు బాపు? కొన్నకాడ ఆయన మంచిగా నిషా మన సాగరన్న మనం దాయినామా?
చెప్పన్నా సాగర్ నేను వీళ్ళ వీడియోల కోసం అని చెప్పేసి అది ఎప్పుడు పట్టుకొని వచ్చిన నేను ఒక గింబల్ ఎప్పుడు పట్టుకొచ్చిన చెప్పన్నా 12 గంటలకి ఏమో పట్టుకొచ్చిన ఇప్పుడు 4 అవుతుంది ఇది ఎవరిది గింబలే ఎవరిది ఎవరిదో ఒకళ్ళు తీరాలే నా దగ్గర ఉంటుంది అన్నప్పుడు నీకు అవసరం లేదు తీయాలి అంతే వీడియో తీయాలన్నప్పుడు తీయాలి సరే తీయాలి తెలియక అడిగినారు ఇంకోసారి అడుగుతాను చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ వీనికి ఫోన్ చెప్పాను కరోనికి ఆయనే కిరాయిలు వేయండట ఇప్పుడు మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు చూసినా అన్న మమ్మల్ని ఎందుకు ఇట్లా చెప్తానమాట నేను ఇక్కడ ఆడున్న 100 కిలోమీటర్లు అవతలకి పోయినా గీడ దగ్గర ఉన్న వాళ్ళని మాట్లాడు ఇప్పుడు అత్తరు కదా నువ్వేం మాట్లాడుతావు నేను చూస్తా వాడు అత్తరు కదా సరే వాడంటే వానికి రేపు నీ మాట మీదకి నేను వీడియో తీద్దామంటే తీసిన తీయలేదు నేనే రమ్మన్నా పిండికి వాడు రాని ఇప్పుడు వాడు రానిరా వాడు వచ్చినాక మాట్లాడతా ఆయన ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు పొద్దుగాల నుంచి ఆయన నన్ను తీసిండ నా కుక్క ఫోన్ అన్న వచ్చిందా వాడికి ఇక్కడ పొద్దుగాల వచ్చిందా ఇక్కడ గింబాలు పెట్టుకున్నా వాడిని కొడుకుని ఎత్తుకున్నా వీడియో తీద్దామని చెప్పిన ఇలా వాడు ఇప్పుడు 12 నెలలకు వచ్చిన మనిషిని అంటే ఇప్పటి వరకు నాకు ఒక్కరు కూడా ఫోన్ చేయలే ఇక నిజంగానే ఊరికే వాడిని వాళ్ళేడని నువ్వు వత్తలేవు నువ్వు లేవని వాడెత్తలేడు ఏం ప్లాన్ చేసావు సుక్కు మార్క్ మిస్ అయిపోద్ది చెప్పు ఏమో నల్లోనికి ఫోన్ చేయి నల్లోనికి ఫోన్ చేశారు కదా ఫస్ట్ మీ ఇద్దరితోనే మాట్లాడ వాని గురించి తర్వాత టాపిక్ వాళ్ళు లేడు ఇప్పుడు నువ్వేనో సంక్రాంతికి మంచి వీడియో ఇద్దామని మన అందరం అనుకున్నావు సరిగా నువ్వు వచ్చిందని విడిచిపెట్టినావు ఇక ఆడిపో వాళ్ళిద్దరు చేసిరు వీడియో అప్లోడ్ చేసిన ఇప్పుడు వాళ్ళు లేడు వీడి ఊరికి వేడు వీడు ఇలా పొద్దుగాల నుంచి నేను ఖాళీగానే ఉన్నా కదా వాడు ఊరికి నీ ఇంటికి వచ్చిందా లేనా ఊరికి వేణని రప్పించిందా లేదా నేను నువ్వు రప్పించినావా వాడు వచ్చిందా చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ నేను గింబల్ ఉన్న కెమెరా పట్టుకొని ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి అప్పుడే వచ్చినావు మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత అవుతుంది 4 అవుతుంది 2 గంటలు 4:30 అవుతుంది 4:40 అవుతుంది 12 గంటలకు 11:30కు వచ్చిన మన ఇంటికి నేను అప్పుడు నువ్వు లేవు సరే వాళ్ళిద్దరు ఉన్నారు ఒక్కటి నేను ఒకటి చెప్తానా ఇప్పుడు ఒకవేళ మనకు సబ్స్క్రైబర్ పెరిగినా ఛానల్ ఉన్నా లేకున్నా ఒకటి విషయం చెప్పేది ఏంటంటే నలుగురు కాదు ఇటు నువ్వు పోయినా లేకున్నా కూడా ఎవ్వరు ఒక్కరు లేకపోయినా ఇద్దరు తీయాలరా వీడియో వారం రోజులు గ్యాప్ పడుతుంది ఎవరు ఆయన లేడు ఆయన సిద్దిపేట కిరాయి వేయండట కానీ ఆయన మీరున్నప్పుడు వాడున్నప్పుడు వీడున్నప్పుడు నువ్వు ఉండవు ఇవాళ ఇద్దరు ఆయనకు మట్టిగా తిరుగుతారు ఆయన గిరాయిలు ఆయనకు వీడియో చేద్దామన్నప్పుడే వీడియో చేద్దామన్నప్పుడే కాదు ఇలా పొద్దున నుంచి ఖాళీగా ఉన్నాడు మరి వచ్చి వీడియో తీస్తా అని అంటే అయిపోతుంది కదా నేను తీస్తున్నా కదా వాడు ఖాళీగా ఉన్నాడు వాడు కూడా ఎటు పోలే వీడియో మీద పడ్డాక వాడేడికి పోతారు రా కిరాయికి వాడు పట్టేప్పుడు కూడా కానీ ఈసొంటి టైంలోనే పోతాడు ఆయనకి ఎన్నడూ దొరికాయి కిరాయిలు మన పైసలు కూడా రాపోయినా కూడా జోకు వేయలే కానీ చెప్పు బయట మిమ్మల్ని కాదు వీడిని అడుగుతానేమో నువ్వు వాడు రాజశేఖర వచ్చిన అంటావు నిన్ను అడుగుతా వాడు వంశీగారు వచ్చిన నేను అన్న అట్లా రాజశేఖర వచ్చిన అన్న పొద్దుగాల మా స్టంట్ అయింది వేరే తలకే వలిగిపోయింది మాకు ఛాయ్ అడుగు అని ఆయనకు కూడా ఇరికే మరి మళ్ళీ ఎందుకు అడుగుతాను నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన ఆయన స్పీకింగ్ వస్తాడ 2 సార్లు నిన్నెక్కడిది ఇవాళ పొద్దున నీకు 2 సార్లు స్పీకింగ్ వచ్చింది నేను ఫోన్ చేస్తే గుర్తుకుందా మళ్ళీ ఫోన్ చేసి ఏమో అదంతా నాకు అవసరం లేదు కానీ తర్వాత మాట్లాడుకున్న దాని గురించి అయితే ఫస్ట్ వీడియోల గురించి అయితే తిరుగుతాండి కాదురా వీడియోల గురించి అయితే చెప్పురు సీరియస్ అడుగుతానా ఓకే మిమ్మల్ని ఫోన్ చేసి రారా అట్లా కాదురా చేసుడు అద్ద అయితే కడి ఎత్తది మరి ఏందేనంటే ఇప్పుడు మీరు ఒక 2 గంటలు చేసిపోతారు నేను పొద్దున దాకా ఎడిటింగ్ నాకు ఏం అవసరం చెప్పు వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటున్నాడు చెప్పు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల దాకా వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటున్నాడు అట్లున్నాయి ఆయన మాటలు వీడియో తీసి ఎడిటింగ్ చేసి మనోళ్ళని బయటికి తీసుకురాలని చూస్తే నువ్వు సర్వీస్ మరి ఏ పని ఎడిట్ చేస్తానో చెయ్యాలి పొద్దుగాల నుంచి పొద్దుగడ దాకానంటే అట్లా ఈ బల్బ్ మోడలే బంద్ అంటాడు కాదురా మీరు 2 గంటలే చేస్తారు దాని వెనుక నేను ఎంత కష్టపడతాను మీకోసం చాలా రేపో అట్లున్నాయి మీ కామెడీ అనిపిస్తుంది రా నేను సీరియస్ గా మాట్లాడితే మీ కామెడీ యూట్యూబ్ లో పెడతా ఖచ్చితంగా పెడతా యూట్యూబ్ లో ఖచ్చితంగా పెడతా ఎందుకంటే మీరు చేస్తలేరు ఎందుకు వీడియోలు వస్తలేనో తెలియాలి 2 రోజులు మంది ఏమంటారు మొన్న వీడియో తీస్తా అంటే ప్రశాంత్ అని ఏమన్నాడు ఏమైనా వీడియోలు వస్తలే అడిగిందా లేదా అందరూ అడుగుతారు మరి నీకు కొద్దిగా సిగ్గు అనిపిస్తాను కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే
ఉన్నావా? నేను లేని దానికి మరి నువ్వు నిన్న గింతకన్నా మొదలు వచ్చిన అప్పుడు సంధి నీ మొదలడానికి వచ్చిన పొద్దుగాల వాడు వీకగా ముందు ఒక 2 గంటలు వీడియో తీద్దామని అంటే లొల్లు ఒడిచిపో, నువ్వు రాకున్నా కూడా వాళ్ళతో ఏదో ఒకటి చెప్పిత్తు. చిన్న స్క్రిప్ట్లు తీయాలి, చిన్న చిన్న. ఏమైతుంది ఇప్పుడు? ఆయన మన కోసమే కదా మరి పోరాడేది. నువ్వు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తావు? అమ్ము తిరగబోతావు, అమ్ము తాగబోతావు. ఆయనకి ఎప్పుడు ఇది లేకపోతే అటు. ఇక టెంపరీ వచ్చే తక్కువ, తాగుడు ఎక్కువ. కాదురా, మనకు సమయం వీలైనప్పుడే కదా వీడియోలు తీసుకోవాలి. రేపు పంచి ఎవరి పనులకు వాళ్ళకే పోతాం మనం. మళ్ళీ అందరూ కడికి పోతాం అప్పుడు వేరే కూడా. బాబు కూల్ కాదురా, ఇప్పుడు రేపంచి మన పనులు మనం తిరుగుతాం. ఇవాళ ఖాళీగా ఉన్న సమయంలో ఏమున్నాయి, ఇవాళ లైటింగ్ 4-5 అవుతుంది. నైట్ క్యాంపింగ్ తీద్దాం. ఈయన పొద్దున్న దాకా తీసిండు, ఇప్పుడు తీస్తే క్యాంపింగ్ చేస్తాను 4 బీర్లు ఇది వేరు. అట్లా వాళ్ళని బీర్లు నేను ఎందుకు అడుగుతా? పైసలు ఈ బీర్ వీడియో కోసం పైసలు అడుగుతాను. నీకు అవసరం తెప్పినాం క్యాంపింగ్. నేను ఎందుకు తెప్పి? ఇప్పుడు తావుడు తినుంటే నువ్వు నీ కడుపు నింపాలి. కాదు, క్యాంపింగ్ బీర్లు కావాలి. మీరు బీర్లు తీసుకొని అప్పాలు పట్టుకో. ఎందుకురా తాగుడు? ఎందుకు తాగంది లేదు, నువ్వు చేయవా వీడియో? నీ అప్పాలు నీయే కావాలా? అందరికి ఉన్నాయి. నువ్వు ఎవరిని అడిగినిస్తారు? ఎవరిని అడిగిన నువ్వు 4 ఇంటి తిరిగి. కాదు నేను చెప్తా వచ్చిర్రా, మీరు వేసుకొని కచ్చిరెడ్డి. కాదు నేను చెప్తా వచ్చిర్రా, మరి నువ్వు చెప్పు. చెప్పింది ఏమైనా పట్టించుకుంటా? నేను చెప్పింది కానీ రేపు నుండి చేద్దాం. దీన్ని ఛార్జింగ్ పెట్టుకో. దీనిలో ఛార్జింగ్ లేదు. పెట్టుకో బాబు, రేపు దిద్దాం. రేపు మార్నింగ్ షూట్, వాకింగ్ వెళ్ళి వింటర్లో వాకింగ్ హైట్లది. ఆయన అన్ని తిత్తుంది. ఇప్పుడు నువ్వు తమ్నెల్స్ చక్కగా విడుదలవాట అందరు అంటారు. ఏమను మరి? అరే ఒకటి ఏటిను మరి నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు నేనే చేస్తానా? మరి లేవు చక్కగా పెడతలేవు. నువ్వు ఎట్లా అంటున్నావు మరి? కామెంట్స్ ఎట్లా అంటావు? కామెంట్లలో వచ్చినాయి. కామెంట్స్ లో వస్తాయి, బయట కామెంట్స్ బయట చేస్తారు. ఏమంటారు? తమ్నెల్స్ మంచిగా పెట్టారు. తమ్నెల్స్ కరెక్ట్ పెడతలేరు. అరే వాళ్ళకి సరే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, చెప్తేనే కదా తెలుస్తుంది. తీరాదు కరెక్షన్ అంటే ఇప్పుడు మనం గాడ తీసే కెమెరా చిన్న ఫోన్ లో చెప్తాను. మీరు అర్థమైందా? ఇప్పుడు పెద్ద ఫోన్ అని వాళ్ళు అడుగుతారు. కెమెరా నువ్వే ఇజ్జత్ ఇస్తాను. ఫోన్ ఇజ్జత్ ఏమున్నదిరా? ఇజ్జత్ వీల్ అవడే అవసరం ఏమున్నది? అంత కష్టపడతారని తెలియదు. ఇబ్బందులలో మాకు కెమెరా స్పాన్సర్ అయ్యారని చెప్పు మరి వీడియోకు. తమ్నెయిల్స్ మనకు వచ్చిన వరకు పెడతాం, ఫోన్లో ఇటు వరకు. తమ్నెయిల్స్ వేసుకోవాలని అంటే దాని పేరు కథ ఉంటుంది. వీడియోస్ చేయకపోయి గల కారణాలు ఉన్నాయి, అందుకే చేయలేదని అని చెప్పిండు కదా. నువ్వు పెద్ద హైలైట్ చేసినావు, ఏదో ఇట్లా చిన్న బిప్ అన్నట్టు అన్నది పోయింది. చెప్పు ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఒకటే ఇది ఫైనల్, నిజంగా అడుగుతాను. చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్తాను. నేను మాత్రం ఫోన్ చేయ వీడియోల కోసం. ఒకసారి చెప్తా తీద్దామని. ఇక మీరు అత్తరారి లేకపోతే తీయ. ఇక ఒకటి అగ్రిమెంట్ రాసుకున్నావు. నువ్వు మొన్నటిదాకా నువ్వు పని ఉండదు అంటివి. ఇప్పుడు అందరం కలిసి పోయినాం. ఇప్పుడు అది కాదు, అందరికి కలిసి ఉన్నాయిరా. కాదు, అందరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇవాళ ఏమైంది చెప్పు? ఇవాళ కూడా పొద్దున ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి. ఇవాళ ఏమైంది? ఇవాళ కూడా పొద్దున ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి. ఇవాళ ఏమైంది చెప్పు? ఇవాళ పొద్దున పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు తెలుసు. తలకాయలు మలిగిపోయినామా? ఏంది నాది? ఆయన అయితే మొత్తం బద్దలైపోయింది. ఆయన మా ఇద్దరు ఆ టాపిక్ నాకు తెలుసు. మబ్బుల 6 గంటల నుంచే మొదలైంది మాకు అల్లారం. ఆ నుంచే నాన్ స్టాప్ కొడుతూనే ఉండదు, సెకండ్ టు సెకండ్. ఈయన వేములవాడ నుంచి వచ్చే వరకు ఆ పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో. చెప్పు ఎట్లా అంటావు? కాదు ఎట్లా అంటావు చెప్పు. చెప్పు ఏం చేద్దాం అంటావు చెప్పు. వీడియో చేద్దాం. కాదు చేద్దాం కాదు, నేనైతే ఒకసారి చెప్తా. ఇలా కాలం చేద్దాం రా అంటే మీరే వీలు చేసుకొని ఫోన్ చేయరు. వీలు ఏం లేదు, ఖాళీగా ఉన్నామంటే ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలి, చేసుకోవాలి. బండి రోడ్డు మీదకి వెళ్దాం. చేస్తామని వాళ్ళు ఒక మాట ఇచ్చింది. ఇక చూద్దాం వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎన్నడు చేస్తారు అనేది చూద్దాం. ఇక ఇంకేం మనది ఒక విషయం చెప్తా. మనది యాక్షన్ డ్రామా, మన ఓన్లీ మన కామెడీ డ్రామా కరెక్టే. కానీ ఇది మాత్రం నేను యూట్యూబ్ లో ఖచ్చితంగా మనది కామెడీ డ్రామా. దాన్ని సీరియస్ చేయకు. నువ్వు ఇలా స్ట్రాంగ్ తాగినావు, కేఫ్ స్ట్రాంగ్ తాగినావు నాకు తెలుసు. నాకు ఎరికే నీ కళ్ళు చెబుతున్నాయి తాగి అన్నతోటే ఉన్నా. నీకు ఫండ్స్ సెంట్రల్ నుండి వస్తాయి. మరి అన్న అడుగు అక్కడ, నీకు సెంట్రల్ నుండి వస్తాయి. ఫండ్స్ వస్తే కరెక్టేరా, నేను తాగి తాగిండు ఆయన వట్టిగానే నా వల్ల కాదు. నీ వట్టిగానే చెప్తుంది, నీ సిగ్నేచరే వట్టిగా ఇట్లా. నువ్వు తాగినావు మాట్లాడితే ఆయన అనుకుంటారు. తాగినావు, నువ్వు 100% తాగినావు. నువ్వు సిల్లి దాన్ని నువ్వు ఇంత సీరియస్ అని తీసుకుంటాను. చేస్తారా తీయరా అబ్బాయి అని అడగాలి. కానీ
నేను యూట్యూబ్లో అంటే బ్లాక్ మీద గట్టగా అరే మనం మంచిగా మనకి ఇప్పుడిప్పుడే మంచిగా పైకి వస్తాను ఆయన చెప్పపోయినావు ఆయన సంక్రాంతికి పెద్ద ప్లాన్ వేసుకున్నాం మనం ఈయన ఎందుకు వేయండి ఎట్లా వేయండి మనం ఎట్లా దగ్గర నేను ఆ విషయం విడిచిపెట్టిన ఎప్పుడో మరి ఇచ్చిపెట్టి ఇది కూడా ఇచ్చిపెట్టి దీన్ని ఎందుకు పెద్ద వైరల్ చేస్తాను ఖాళీ ఉంటే మరి ఖాళీ ఉన్న వాళ్ళ దీపి అయిపోయినా అదే నేను వాడిని అడుగుతాను నువ్వెందుకు వాడు పోయినోడు వాడే అంటలేడు నువ్వెందుకు అంతగానో ఆయన నత్తన పానాలు తిస్తున్నాయి నేను ఎందుకు పోయినా నా ఏమంటలే నిజంగా అంటుంది జోక్గా ప్రామిస్ అంటుతో అయితే తెల్లగా అంటుంది అంటుతో బయట అవుట్ సైడ్ ఐస్ మళ్ళీ వాసన ఏలే ఇంటిగో ఖచ్చితంగా కుక్క ఇంటిగో నీ నవ్వకున్న కుక్కనే వెనక్కి ఫిక్స్ అయిపోయింది అది ఇక బంద్ చేయనా జాల్తీ అది జోకులే కాదు అసలు జోకు కాకుండా మొన్న వీడియోలు ఎక్కువ జోకులైనాయా 15 గంటలు చూసిరు వ్యూస్ 3000 15 గంటలు కూడా మనకు క్యాలిక్యులేట్ అయ్యారా అర్థమవుతుందా నీకు వట్టిగా తీసిన వీడియోకు 15 గంటలు పోయింది 300 మంది చూసిరు